మనకి మీరే మీద పోరాడు నీళ్ళు ఇస్తారు. దాని సచివ ఉంటే ఆడుంటే పర్వాలేదు, మనకు మఠంలో రిజర్వాయర్ నీళ్ళు ఎన్ని రోజులు ఉంటే మనకి ఇబ్బంది లేదు. ఆ నీళ్ళు మళ్ళీ మనకే వస్తుంటాయి. వేస్ట్ అయిపోయి సోషల్ పడి సంవత్సరం నుంచి నెల్లూరు సముద్రంలో పడితే ఏమొస్తాయి? దాని ఒకటి రసక వ్యవస్థ అన్నా సీఎం గారితో మాట్లాడి అది కనీసం ఆ పోస్ట్ అన్నా మంజూరు చెప్పాడు సార్. ముందు మనం ఎంత బిర్యానీ మన వాళ్ళగా అక్కడే పోరాడు నంద్యాల నుంచి కర్నూలు నీళ్ళు తెస్తాను, ఇక్కడికి స్టాక్ వస్తుంది. రైతులు ఒక టీమ్స్ వాడితే వేస్ట్ ఒక టీమ్స్ పోతా ఉంటాయి. మేడం ఎంతమంది లస్కర్లు లేరో చెప్తే ఒకసారి సీఎం గారికి రిప్రజెంట్ చేస్తాం. కొత్త జిల్లాలు 26 జిల్లాల్లో కూడా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్స్ 19th లోపల జరపాలి అని చెప్పేసి పైనుంచి ఆదేశాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి. కాబట్టి రేపు జరపాలని కలెక్టర్ గారు నిర్ణయించుకున్నారు. దానికి ముందుగా మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇట్లా అడ్వాన్స్ చేయడం, సీజన్ అడ్వాన్స్ చేయడం అనేది మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుందో ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. వరుసగా ఈ 2-3 సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, పోయిన సంవత్సరం కూడా చూసాం. మనం జూలైలో నారకేలు పోసుకొని ఆగస్టులో ఆడుకుంటే నవంబర్ కల్లా బాగా పంట చేతి పెట్టి సగంకి అధిక వర్షాల వల్ల బాగా నష్టపోతాం రైతులు. నిన్న 2021లో కూడా నవంబర్లో వచ్చిన తుఫాన్లు చాలా మటుకు, ముఖ్యంగా ఆ పెన్నా బిడ్డలు కానివ్వండి, పెన్నా విపరీతంగా రావడం ఇంతవరకు దాదాపు 15 సంవత్సరాలు ఎప్పుడు చూడాలి. ఆ రంగా పెన్నా రావడము, పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఫైర్లన్నీ కూడా మునిగిపోయి బాగా నష్టం జరిగింది. మరి ఏదేమైనా కానీ నష్టమైన రైతులకు ఆదుకునే ఉద్దేశం మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవంబరు పంట నష్టాన్ని జనవరిలో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం, నవంబర్ కల్లా కోతలు ఇచ్చేట్టు, నవంబర్ కల్లా కోతలు అయిపోవాలి. వరి పొలాలు వర్షం వచ్చినా కానీ రైతులు నష్టపోకూడదనే ఉద్దేశం మీద దాన్ని ముందుగానే నారుగేలు పోసుకునే విధంగా మే ఆఖరిలో కానీ జూన్ ఫస్ట్ వీక్లో వేసుకొని జూన్ ఆఖరిలో కూడా నాటుకుంటే కదా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లోపల పంట చేతికి వస్తే నవంబర్లో ఎంత వర్షాలు వచ్చినా కానీ రైతులకు ఇబ్బంది జరగదు, నష్టపోకూడదనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో నిన్న మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంతే కదమ్మా, అది జరుగుతుంది. మరి ఆ పరిస్థితిలో మాకంటే మీరు బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు రైలు పెడుతున్నారు, పంట తీస్తున్నారు, కొన్నిసార్లు నష్టపోతున్నారు. మీ అభిప్రాయాలు తెలుసుకొని మీ యొక్క ఏదైతే మంచిగా ఉంటుంది, ఏ సమయంలో నారుకేలు పోసుకోవాలా, ఎప్పుడు నాటాడా, మరి ఎప్పుడు కోతలు చేసుకోవాలా, నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశం మీద ఈరోజు మరి ఎమ్మెల్యే గోవింద్ రెడ్డి గారు మేమందరి కలిసి కూడా మీ అభిప్రాయ సేకరణ కోసం మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అభిప్రాయాలు తెలియజేస్తే రేపు జిల్లా పరంగా ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఉంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అక్కడ ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం నీళ్లు కాలువలు కుదిరితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన పరంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దయచేసి మీరు ఒక్కొక్కరు ఎవరైనా సరే మీ సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుంది. మరి వ్యవసాయంలో మీరంతా ఆరుదిన వాళ్ళు, అన్ని రకాల అనుభవించులు, మీరు సూచనలు, సలహాలు చెప్తే కానీ మేము నోట్ చేసుకొని తప్పకుండా రేపు ఐటీ మీటింగ్లో కూడా అది అమలు అయ్యేటట్టు చేస్తారు. ఒక్కొక్కరు ఎవరైనా దయచేసి చెప్పండి మీ అభిప్రాయం. ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు వాళ్ళు అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు, వ్యవసాయ నాయకులకు అందరికి కూడా నమస్కారాలు. అంటే పోయినసారి నియోజకవర్గానికి ముఖ్యంగా ఒక ఇబ్బంది ఏంటంటే అవన్నీ 7 మండలాలు ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ మన మఠం మండలం నుంచి దాటిపోయిన తర్వాత 8 మండలాలకు ముఖ్యంగా మన బ్రహ్మసాగర్ ఈ నీళ్లు ఇవ్వాలి. దీంట్లో చివర అట్లూరు గోపురం మండలానికి వెళ్ళడానికి కనీసం 2-3 నెలలు పట్టేది. అంటే చాలా వరకు అక్కడ నీళ్లు లేని పరిస్థితి. అయితే ఈసారి ఉండే పరిస్థితుల్లో చాలా వరకు చెరువుల్లో కానీ బోర్లలో కానీ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి నీళ్లు ట్రావెల్ కావడానికి ఒక 2 నెలలు టైం పట్టినప్పటికీ కూడా మనం ఏదైనా కూడా మీ సలహాలు ఏంటంటే
మనం జూన్లోనే అది నార్లు వేసుకోవడానికి మరి మనం చేసుకోగలిగితే చాలా వరకు కూడా జూలై చివరికి జూలై కానీ ఆగస్ట్ అంటే కొన్ని నెలలు అట్లూరు గోపవరం మండలానికి అక్కడికి వెళ్ళాక కొన్ని ప్రాంతాలకు ఆగస్టు కూడా అవుతుంది. మరి ఇంత లోపల ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని మేము ఆగస్టుకు నీళ్ళు వచ్చినా పర్వాలేదు మా ప్రాంతానికి అక్కడ అనేటువంటిది ఇది ఒకటి ఆలోచన చేయాలి. మీ సలహాలు అంతకంటే జూన్ 15 కంటే ముందు ఇవ్వగలమా అనేది. అయితే దీంట్లో ఎస్సీ గారు మేడం ఇప్పుడు మీరు ఆ కలస్పాట్ దగ్గర రెండు బ్రిడ్జీలు మనం కడుతున్నాము, తర్వాత అక్కడ చెరువు కడుతున్నాము, పూర్వం చంద్రపల్లి ఆ చెరువులోకి నీళ్లు పోవడానికి అంటే ఆయన ఏమంటున్నారంటే జూన్ 20th వరకు టైం ఏమంటున్నారు. మీరు ఎలా అధిగమిస్తారు? మరి అక్కడ చంద్రపల్లి ఆ చెరువు అది ఇంకా దానికి రివిట్మెంట్ చేయకపోయినా పర్వాలేదా అనేది ఒకటి మాకు తెలియజేయాలి. రెండోది నా డౌట్ ఏంటంటే సార్, మామూలుగా మీరు ఒక నోట్ కూడా ఇచ్చారు ఉదయం కూడా, అంటే మనం చెరువులు నింపుకుంటున్నాం కానీ మీరు దీని కింద ఏమన్నారు మొత్తం అంటే ఎస్విబిఆర్ లెఫ్ట్ కెనాల్ అప్ టు పోర్మామిల్ల కానీ ఎస్విబిఆర్ లెఫ్ట్ కెనాల్ బియాండ్ పోర్మామిల్ల కానీ అట్లే గుండం రాజుపల్లి బ్రాంచ్ కెనాల్ కానీ ఓబులం బ్రాంచ్ కెనాల్ కానీ 4 ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే లోపల 16-17లో ఒక అప్రాక్సిమేట్గా ఒక 20,000 ఎకరాలు పారుతుంది అని మీరు చెప్పారు. తర్వాత 33,863 18-19లో 0 ఎకరాలు ఇచ్చారు. 19-20లో 25,950, అట్లే 20-21లో 27,540 ఎకరాలు. నాకు తెలిసి ఇది శాస్త్రీయంగా ఈ ఎకరాలు అనేది లేదు అని నేను ఆలోచన చేశాను. నేను అనుకుంటున్నాను మీరేదో గంపగుత్తగా ఇచ్చినారు కానీ ఇది అంటే ఒక్కొక్క బ్లాక్ లేకి 20 ఏళ్ళు అవుతా ఉంది ప్రాజెక్టు. ఇప్పటికి కూడా మరి అంటే ఇప్పటి నుంచి మనకు నీళ్లు ఖచ్చితంగా ఒక అంటే చాలా వరకు కూడా కరెక్ట్గా వస్తాయనేటువంటి ఒక నమ్మకం మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి అక్కడ నుంచి కూడా ఈ పైన ఉండేటువంటి సిస్టమ్ ద్వారా. అదే రెండోది కూడా మీరు ఇంకొక విషయం కూడా మాకు చెప్పాలి. ఇప్పుడు ఏదైతే 0 to 18 కిలోమీటర్లో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు, అదంతా లైనింగ్ జరుగుతూ ఉంది. జూన్ వరకు కూడా వెళ్తే మనం 3,000-4,000 క్యూసెక్కులు కూడా బ్రహ్మసాగర్లోకి నీళ్లు తీసుకోగలమా? అంటే సీజన్ పైన గిన బాగలేకపోతే ఆ కర్నూలులో నీళ్లు రాకపోతే మనకు 600-700-800 1000 క్యూసెక్కులు కూడా నీళ్లు రావు. ఈ టెంటను ఇలాంటి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. సో దీన్ని వివరించిన తర్వాత మళ్ళీ నవంబర్కు రబీ స్టార్ట్ చేద్దాము అనేటువంటిది ఒకటి. దీని విషయంలో మరి మరొకసారి మీ అభిప్రాయాలు తెలియజేస్తే బాగుంటుంది. ఒకటి మనకి ఎంతసేపు కానీ 4,000 టికెట్లు కానీ 3,000 కానీ వచ్చేదానికి టోటల్గా శ్రీశైలం అయితే కానీ మనకి పేరు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చెప్తారు. మనకు ఉన్నటువంటి ఎస్ఆర్లు బ్రహ్మసాగర్లో అంతా కలిపిన దాదాపు 14-15 టీమ్స్ అంతవరకు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. కానీ రాబోయే దాని గురించి మనం ఇప్పుడు ఊహించుకోవడానికి అవకాశం ఉండకపోతామని నేను అనుకుంటున్నాను. శ్రీశైలం కావాలా అంటే అంతవరకు 13 TMCల నీళ్లను అంతవరకు మాత్రం మనం ప్లాన్ చేసుకోవాలి. ఓన్లీ ఖరీఫ్కు మాత్రం ప్లాన్ చేసుకోవాలి. ఖరీఫ్కు మనం ఈ 13-14 TMCల నీళ్ళు ఉపయోగించుకొని మనం నీళ్ళు ఎప్పుడు ఇస్తే ఇది అవుతుంది. ఖరీఫ్ మనం బయటపడగలుగుతాము అక్టోబర్ అనేది ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే మరి అక్టోబర్లో ఏప్రిల్స్లో కూడా ఆగస్టులో కూడా మనం కాలం నీళ్ళు రావు. సీజన్ నిండాలా
మళ్ళీ సార్ వన్ రావాలి, సార్ టూ పాటలకి ఎవరు కూడా వచ్చి ఆ నుంచి మనకు ఆడమల్ల ఆయకట్టు ఉంది అలా చేస్తారు. సో నాకు ఇంతవరకు మనం ఎంతసేపు కానీ ఇప్పుడు పెట్టేదానికంటే మడుగులు ఎక్కువైపోయింది, వాటర్ ఎక్కువైపోయింది. దానివల్ల ఇప్పుడు అట్టూరికి నీళ్లు కావాలి. అట్టూరికి నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుపోయేదానికి ట్రై చేయడం లేదు. ఎంతసేపు మీకు ఫోన్ చేసి అట్టూరు నీళ్లు కావాలి సార్ అంటారు. ఇక్కడ నుంచి గేట్లు బిగించి గేట్లు బిగించుకుంటా పోతే కిందికి నీళ్లు పోతాయి. అక్కడ నీళ్లు వస్తాయా రాలేదా అని అడుగుతాను కానీ ఇక్కడ నుంచి వేస్ట్గా ఎన్ని పోతాయనేది డిపార్ట్మెంట్ పట్టుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 2 3 మనం పోతా చూసుకుంటా పోయింది నది దాకా ఎన్ని సులువుల్లో అల్లులు పోయి సంఖ్యలో పోతాయి. ముందు మన ఆ వాటర్ని మనం కాపాడుకుంటే ఒరిమలకు ఎక్కడ ఎత్తాల్సిన అవసరం లేదు. దీనివల్ల అల్లూరు మండలము బృందాపేట రైట్ గా మొత్తం ఈ వచ్చే 100 కేసులో ఉండే ఆయకడ అంతా కూడా బాగుంటుంది. అయితే ఆ కనీసం గేట్లు ఈ చెరువుకు అవసరం ఉంటే ఎత్తడం, లేకపోతే దాన్ని బిగడం. అంటే ఒక 20 సిరీస్లో 10 సిరీస్లు ఉంటాయి. ఆ సిరీస్లు మరమ్మతులు చేసేనా డిపార్ట్మెంట్ కానీ ఒక లస్కర్ కానీ దానికి ఎవరు లేకుండా 50 నీళ్ళు ఆడెత్తుకొని పోతానే ఉన్నాయి. దానివల్ల మఠ మండలంలో 6 చెరువులు ఉన్నాయి. ఏది రైట్ కాదు 6 చెరువులు ఆయకట్టు అనేది నీళ్ళు లేనప్పుడు పైన పెట్టుకుంటాను. ఇప్పుడు పైన పెట్టుకుని సాల్వ్ చేసి అంటే ఆ భూమిలో పోయేదానికి కూడా మనిషిగా ఓడిపోతున్నాడు. దానివల్ల రైతు నష్టపోయింది కానీ పైన పెట్టుకునే ఆలోచన రావాలి. అదొకటి మేడం గారు ఆ గేట్లను బిగించి ఒక లస్కర్ను పెట్టైనా మీరు మొత్తం మన డ్యామ్ మీద 20 మంది కూర్చొని పేకాడ ఆడుకుంటారు కానీ ఆ గేట్ల కాడ పోయి ఆ నీళ్ళు ఎందుకు పోతాయి చూపించుకోవడం లేదు మేడం. మీ దాంట్లో తెలియములు హెచ్ఆర్పైవర్స్ కనీసం 40-50 మంది ఉన్నారు. వాళ్ళందరినీ డ్యూటీలు వేసి రైట్కైనా కొనాలు ఇవ్వండి. ఈరోజు రైతుకు అవసరం ఉంటే గేట్ ఎత్తండి, లేదంటే బిగించేయండి. దానికి ఏమైనా మరమ్మతులు కావాలంటే ఎంత అవుతాయి? ఒక గేటు మరమ్మతు చేయండి, ఒక 5,000, 10,000, 10,000, 20,000 అవుతాయి. దానివల్ల ఎన్ని బిగించుకుంటే పోతే అక్కడ నీళ్ళు పోతాయి కదా. చూసుకుంటే వచ్చినా ఏ తూరు దగ్గర అన్ని నీళ్ళని చెరువులో పోతాయి, నీళ్ళుగా ఉన్నాయి నీళ్ళు. మేడం ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే మీరు ఈ గేట్ల విషయంలో ఏం చెప్పబోతారు? రియల్ గా మనం రైతు నీళ్లు నష్టపోతాను దిగే మన వల్ల మన అసమర్థం అంటే మన డిపార్ట్మెంట్ కానీ మన రాజకీయ అసమాల్లో ఆ గేట్ మీద ప్రజలు నష్టపోతాను. ఆ నీళ్లు ఉండి కూడా వాళ్ళు పైన పెట్టుకోలేకున్నారు. అది రైట్ కెనాల్ మా లెఫ్ట్ కెనాల్ అంటే సార్ లెఫ్ట్ కెనాల్ ఇప్పుడు అంతా ఎక్కువ ఈ సంవత్సరం బాగా వాటర్ ఉండి చెరువు నుండి పత్తి. ఆ పత్తి ఒక నెల 15 రోజులు అయితే కానీ అయిపోదు. పత్తి అయిపోయినాకనే 4 రోజులు వస్తారు. కాబట్టి ఈ ఒక నెల మఠమడానికి అంత అవసరం రాదు సార్. కానీ లీకేజ్ ఉంటాయి. మీకు కావాలంటే ఇక్కడ గేట్లు బిగించుకొని బడ్జెట్ కాలంలో తీసుకోవడానికి నెల లోపు మీరు వాడుకోండి నీళ్లు. మఠం మండలానికి అంత అవసరం లేదు నేను అనుకుంటాను. లెఫ్ట్ కెనాల్ లో కానీ రైట్ కెనాల్ ఊరు అవసరం లేదు. లెఫ్ట్ కెనాల్ కావాలంటే ఒక 50 నిమిషంలో 10 నిమిషాలు అవసరం ఉంటే ఏమైనా బ్లాక్ 1 బ్లాక్ 2 ఏమైనా ఎత్తుకుంటారు అంతే. పోతానే ఆల్రెడీ పోతాయి సార్ లీకు. ఆ లీకు జరగదు. పూర్తి బంద్ చేయడానికి గేట్లు బిగలేదు. ఇప్పుడు వాటర్ ఎట్టుండేంత వరకు ఎట్టుంది కాబట్టి ఏం చేయలేదు. ఆ వచ్చే నీళ్ళు మన సులీస్ గేట్లు బిగించుకొని ఇందుకు అప్పుడు నీళ్లు కావాలంటారు. అక్కడ పంపిండి. ఇక్కడ ఇంజనీర్లు పనిచేస్తారని కానీ వాళ్ళు క్లోజ్ చేస్తారని కానీ నమ్మకాలు లేదు సార్. అంటే మన నీటి సంఘం అధ్యక్షుడు ఎవరైనా పెట్టుకోవాలి. నీటి సంఘం దానికి రాలేదు సంఘ రాలేదు కదా. ఇప్పుడు తాగేదాన్ని నీళ్ళు ఉండేది కాదు. ఇప్పుడు రోజు 200 క్యూసెక్కులు పోతాయంటే మనం అక్కడి నుంచి 3 నెలల్లో కష్టపడతా ఉన్నాం. ఒక 1000 క్యూసెక్కులు 12 క్యూసెక్కులు ఈడ 100 క్యూసెక్కులు 364 రోజులు పోతాండి. దీనికి సొల్యూషన్ ఇదే సార్ గేట్లు
వీళ్ళు గేట్లు బిగించి లష్కర్ వ్యవస్థ పెట్టాలి ముందు. ఆ లష్కర్ వ్యవస్థ అనేది హెచ్ఆర్ అనేది పేరు లేకుండా లష్కర్ అని పెట్టి 4 తోలకో 5 తోలకో ఒక 6 తోలకో పెట్టాలా. దాంట్లో లీగల్ అయితే బాధ్యత వారి మీద బాధ్యత లేదు. ఇప్పుడు హెచ్ఆర్ ను తొలగించే బాధ్యత లేదు. వాడు ఇండిపెండెంట్ డ్యూటీ చేసినా లేదా ఆదరించుకుంటాడు, అడుగుతుంటాడు, 4 ఏళ్ళు చేయబోతాడు. వాళ్ళు ఎంప్లాయర్గా లష్కర్ ఉద్యోగం చేస్తారు. అప్పుడే ఈ నీళ్లు మన కంట్రోల్కి వస్తాయి. ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు మేడం లస్కర్? ఒక్క లష్కర్ కూడా లేదు ఇప్పటికి, ఏం లేదు. ఇంకా ఈ వ్యవస్థ మనోళ్ళు పోతారా సార్ బిగి సార్ వారి అవసరం ఎత్తుకుంటాడు, మనకు ఎత్తేటప్పుడు పోతారు కానీ చేయించాలని సార్ వాళ్ళు చెప్పారు. ఇంకోటి మనం పిల్ల కాలువల వరకు బ్యాలెన్స్ వర్క్స్ ఎంతవరకు అవుతాయి అనేది లెఫ్ట్ కెనాల్ కోరమామిల్ నుంచి మనకు 57 కిలోమీటర్స్ అట్లూరు వరకు ఉంది కదా కోరమామిల్ లెఫ్ట్ కెనాల్. ఆ వర్క్ ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళు కూడా లోకల్ పీపులే కాబట్టి వాళ్ళు కూడా ఉత్సాహంగానే మధ్యలో బ్లాకేజెస్ ఉన్నాయి అంటే రైతులకి ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఏదైతే రాలేదో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు. అంతవరకు వదిలిపెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేయమన్నాం మేము వర్క్ని. తర్వాత పరిష్కారం ఏంటి అంటే కలెక్టర్ దగ్గర కూర్చొని మనకు ఆనరబుల్ సీఎం గారు 6.33 crore ల్యాండ్ అక్విజిషన్కే మనకు ఈ టీజీపీ మీద ఏ ల్యాండ్ అక్విజిషన్ ఉన్నా కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి అడ్మిన్ శాంక్షన్ కూడా ఇచ్చారు. ప్రీవియస్గా ఇప్పుడు అడ్మిన్ శాంక్షన్ ముందుగా ఇచ్చారు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా ప్రాబ్లం లేదు. అందువల్ల లెఫ్ట్ కెనాల్ పని త్వరితగతిన అయిపోతే వాళ్ళు చేస్తారు. ఇంకొకటి మీరు అడిగింది ఇప్పుడు ఎంత ఆయకట్టు పెట్టారని. మాకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లెవెల్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మాకు వచ్చింది లెఫ్ట్ కెనాల్ 0/0 నుంచి మనకి ఏదైతే 26th km వరకు ఉందో అక్కడ 25,000 acres ఇస్తారని అన్నారు. మీరే చెప్పాలా? 25,000 ఎకరాలు బ్లాక్సా? ఒక నిమిషం. లెఫ్ట్ కెనాల్ బ్లాక్ సిస్టమ్ ప్రకారం చెప్పు. మరి కాదు మీకు ఏ బ్లాక్ వర్క్ వస్తుంది? 1 2 3 చెప్పాడు ముందు. 5th 4 మేడం. మాకు 3 దాకా చెప్పు, నేను చెప్తా జవాబు. 4 బ్లాక్ వర్క్. 3 దాకా చెప్పు. మటన్ మండలం 3 దాకా ఉంది. ఆ మటన్ మండలంలో ఉండే ఆయకట్టుకి ఎన్ని ఎకరాలు ఆయకట్టు ఇచ్చిన ఒకసారి చెప్పు. వి మటన్ మండలంలో బ్లాక్ 1 బ్లాక్ 2 బ్లాక్ 3 ఒకటి 2 6,600 ఆయకట్టు ఇచ్చిందా డైరెక్ట్ అంటే లెఫ్ట్ కెనాల్ పూర్వమిళ్ళ వరకు వచ్చే వరకు కూడా హెచ్ఆర్ పర్సన్స్ ఎప్పుడైనా. పత్రికా విలేకరులు, రైతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ ప్రాజెక్టును ప్రారంభించిన దిగవంత నేత ఎన్టీ రామారావు స్థాపించి నీళ్లు తేలేకపోయినారు. మళ్ళా మన దిగవంత నేత రాజశేఖర రెడ్డి గారు 2008లో ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల ఆశను నెరవేర్చిండు. అయితే 14 సంవత్సరాలు కావచ్చనే నీళ్లు చెరువులతో పోతాడే తప్ప కాలువలు పిల్లకాలు 14 సంవత్సరాలై ఎక్కడ కానీ పిల్లకాలువలు చేయలేదు. అప్పుడున్న కాంట్రాక్టులు వాళ్ళ వరం కోసం పెద్ద పెద్ద కాలువలు చేసుకొని పోయింది. కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు మీ మొత్తం ఆ రోజేమో ఆయకట్టుకు నీళ్లు ఇంత ఎకరాకని ఇవ్వడం జరిగింది. అది లేకుండా వాళ్ళ కోరిక నెరవేర్చుకొని పోయినరు. ఆ ఇబ్బంది పడేది ఎవరంటే మనమే. ప్రజాప్రతినిధులు ఆ రోజు నిలదీసి మాకు ప్రతి ఎకరాకు నీళ్లు పారేదట్టుగా చేసింటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడైనా కానీ నీళ్ళేమో బ్రహ్మాండంగా ఉన్నాయి. సామెత అన్నట్టు అంగట్లో అన్ని ఉన్నాయి, అన్ని నోట్లో శని అన్నట్టు నీళ్ళేమో బ్రహ్మాండంగా కూడా అక్కడి నుంచి ఇవన్నీ ఎక్కడికి పోతాయి, సోమశిల పోతాయి. కారణం పిల్లకాలం లేక. ఇక్కడ ఉండే లస్కర్లు అనేది ఒక్కరో ఇద్దరు ఉండి ఎత్తుకుంటే వాళ్ళు నీళ్ళు ఏమి ఎత్తారు, వాళ్ళకి ఆ తోటలోకి రాకుండా పక్కన తిప్పితే ఒక్కలో పోతాడు. బిగించేవాడు ఏమి ఉన్నాడు కానీ ఎత్తేవాళ్ళు ఏమో ఖచ్చితంగా చాలా మంది ఉంటారు అవసరం పట్టినప్పుడు. కాబట్టి ఇప్పటికైనా కానీ పిల్ల కాలువలను త్వరితగతిన పూర్తి చేసి
ఆయకట్టు రైతులకు పేరుకేమో 1,50,000 ఎకరాలు 1,60,000 ఎకరాలు. ఇక్కడేం జరిగేది వాస్తవంగా నీళ్లు ఏమున్నా కానీ ఆ కాలువకి చెరువుల కింద నుండి పండించడం తప్పగా కాలువ కింద పండించేది చాలా తక్కువ. దయవచ్చి ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు